నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావాహుల్లో వీడిన ఉత్కంఠ. కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన మహిళా రిజర్వ్ స్థానాలను ప్రకటించిన అధికారులు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాలనాధికారి సూచన. చెనకా కొరాటా ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటన్న మాజీ మంత్రి జోగురామన్న. సీఎం పర్యటనకు నిరసనగా ప్రాజెక్టు శుద్ధికి పిలుపు. మాజీ మంత్రిని అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజం. వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తి అరెస్ట్. 12 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ అఖిల్ మహాజన్. దొంగ వాహనాలను కొన్న వారిపై సైతం కేసు నమోదు చేసినట్లు వెల్లడి. మున్సిపల్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఇప్పటికే తుది ఓటరు జాబితాను పూర్తి చేసిన అధికారులు శనివారం వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని రిజర్వేషన్లను ఖరారు చేశారు. 49 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లను ప్రకటించిన అనంతరం మహిళల స్థానాలకు కలెక్టర్ డ్రా నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళల స్థానాలకు డ్రా చేపట్టారు. 49 వార్డులకు 24 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మిగిలిన 25 వార్డులను ఆన్ రిజర్వ్గా ప్రకటించారు. ఎస్టీలకు కేటాయించిన 3 స్థానాల్లో 1 మహిళ, 2 జనరల్ ఉండగా ఎస్సీ 6 స్థానాల్లో 3 మహిళ, 3 జనరల్గా ప్రకటించారు. బీసీ 7 మహిళ, 8 జనరల్, 25 ఆన్ రిజర్వ్ స్థానాల్లో 13 మహిళ, 12 జనరల్గా కేటాయించారు. ఇక రిజర్వేషన్ల ప్రక్రియతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల నుండి టికెట్ ఆశించి ఇప్పటికే ఆయా వార్డుల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న నేతల్లో తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయో లేదో అన్న ఉత్కంఠ నెలకొనగా రిజర్వేషన్ల ప్రక్రియ కొందరికి ప్రతికూలంగా, మరికొందరికి సానుకూలంగా పూర్తయింది. కలెక్టరేట్ సమావేశ మందిర ప్రాంగణానికి నేతలు పెద్ద ఎత్తున రావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల నోటిఫికేషన్ కోసం ప్రస్తుతం రాజకీయ వర్గాలు వేచి చూస్తున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, ఆయా పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో టోటల్ 49 వార్డ్స్ లో ఎస్టీస్ కి యాజ్ పర్ 2011 సెన్సస్ రిజర్వేషన్ కి వచ్చేసి టోటల్ 3, దాంట్లో జనరల్ 2, విమెన్ 1. ఓకే, ఎస్సీస్ కి యాజ్ పర్ 2011 సెన్సస్ టోటల్ వచ్చేసి 6, దాంట్లో జనరల్ 3, విమెన్ 3. బీసీ కి యాజ్ పర్ డెడికేటెడ్ కమిషన్ టోటల్ వచ్చేసి 15, దాంట్లో జనరల్ 8, విమెన్ 7. సో ఈ టోటల్ వచ్చేసి 49 లో మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కలిపి అది 24. ఓకే, 24 తర్వాత బ్యాలెన్స్ 49 మైనస్ 24 అంటే 25 వచ్చేసి అంటే అది అన్రిజర్వ్. ఇప్పుడు తర్వాత దాంట్లో మనం విమెన్ కి సంబంధించిన విమెన్ ఎస్సీ, తర్వాత విమెన్ ఎస్టీ, విమెన్ బీసీ కలిపి 13 అవుతున్నాయి. బ్యాలెన్స్ మళ్ళీ అన్రిజర్వ్ కూడా మనకి 25 అన్రిజర్వ్. 25 లో కూడా మళ్ళీ మనం దాంట్లో కూడా మళ్ళీ 50% అంటే 25 డివైడెడ్ బై 2 అంటే 12.5 అంటే 12, నాట్ మోర్ దెన్ 50%, 12. సో దాని ప్రకారం మనం ఈ రోజు ఇక్కడ ఎస్టీ విమెన్ అన్రిజర్వ్, బీసీ విమెన్, ఎస్సీ విమెన్ సంబంధించిన ఇక్కడ మనం ఆల్రెడీ ఈ టేబుల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది యాజ్ పర్ ద ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ కేటాయింపులను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. రాజకీయ పార్టీల సమక్షంలో వార్డుల వారీగా లక్కీ డ్రా ప్రకటించడం జరిగిందన్నారు. జనాభా శాతంగా రిజర్వేషన్లు ఉన్నాయని, ఓటర్ల శాతం ప్రకారం చేపట్టలేదని పేర్కొన్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన వాటిని గెజెట్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అక్కడ వచ్చిన గెజెట్ను తదుపరి పబ్లిష్ చేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు సజావుగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేలా భాగస్వామ్యం అందించాలని కోరారు. సో మొన్ననే మన జియో పబ్లిష్ ప్రకారం మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో 2011 సెన్సస్ ప్రకారం, ఎస్టీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో 2011 సెన్సస్ ప్రకారం, తర్వాత బీసీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మాకు గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఎన్ని ఎస్సీ రిజర్వేషన్, ఎన్ని ఎస్టీ రిజర్వేషన్, ఎన్ని బీసీ రిజర్వేషన్, తర్వాత విమెన్ సంబంధించిన కూడా జనరల్ ఎన్ని అండ్ ఈ అన్ని కేటగిరీస్లో కూడా విమెన్ సంబంధించిన ఎన్ని చేయాలి ఆ లెక్క గవర్నమెంట్ నుంచి మాకు రావడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ 49 వార్డ్స్లో ఎస్టీ సంబంధించిన మొత్తం 3, దాంట్లో జనరల్ 2, విమెన్ 1, ఎస్సీ సందర్భంగా 6 టోటల్, దాంట్లో జనరల్ 3, విమెన్ 3, బీసీ సంబంధించిన టోటల్ వచ్చేసి 15, దాంట్లో జనరల్ 8, విమెన్ 7, తర్వాత ఈ విమెన్ జనరల్ ఏవైతే ఉన్నాయో అది 13. సో దాని ప్రకారం మనం ఈ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ కూడా చేసుకొని ఈరోజు పొలిటికల్ పార్టీస్కి మళ్ళీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా విమెన్ రిజర్వేషన్ కూడా నిర్ధారించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ కాపీస్ కూడా ఇస్తూ మళ్ళీ గ్యాడ్జెట్ కూడా గవర్నమెంట్కి పంపిస్తూ మళ్ళీ గ్యాడ్జెట్ కూడా పబ్లిష్ చేసి మనము రిజర్వేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ ఎన్నికల కూడా సజావుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మొన్ననే మనం ఇప్పుడు వార్డ్ వైజ్ ఎలక్ట్రల్ రోల్ కానీ పోలింగ్ స్టేషన్స్ కానీ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఎలక్ట్రల్ రోల్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ పొలిటికల్ పార్టీస్ కూడా సహకరించేందుకు ముందు కూడా ఏవైతే ఎలక్షన్ ప్రాసెస్ ఉన్నాయో దాంట్లో కూడా వారందరూ కూడా సహకరించాలి, వారందరికీ కూడా కోరుతున్నాం. చెనాకా కొరాట ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే పంప్ హౌస్ను ప్రారంభించడం ఎంత మేరకు సమంజసమని, ప్రాజెక్టు నిర్మాణానికి 2 ఏళ్ల కాలంలో ₹1 నిధులు కూడా ప్రభుత్వం కేటాయించలేదని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజమెత్తారు. ప్రాజెక్టు శుద్ధి పేరిట నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఆయన నివాసం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అనంతరం ఆయనను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చెనాకా కొరాటా ప్రాజెక్టుకు 2 ఏళ్ల కాలంలో రూపాయి కూడా కేటాయించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంప్ హౌస్ ప్రారంభించడం దారుణమని, సీఎం రాకతో ప్రాజెక్టు కలుషితమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రాకకు నిరసనగా మాజీ మంత్రి ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో శనివారం ఉదయం నుండే పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు. నిరసనకు వెళ్లనీయకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ జీవన్ రెడ్డి అక్కడికి చేరుకొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మాజీ మంత్రిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను సైతం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మీరు కాంగ్రెస్ చేసుకోండి, మీరు కాంగ్రెస్ ఇదే మీకు మీరే కాంగ్రెస్ ఎట్లా వేసుకోండి, మీరే కాంగ్రెస్ చేసుకొని మీరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏదో కథం పట్టే కుట్రలు చేస్తా ఉన్నారు. ఇలా పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీ దేశం చెప్తున్నా. మీరు ఇట్లా 365 రోజులు రైతుల కొరకు 420 హామీలు అమలయ్యేదాకా, 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా ఈ ముఖ్య అంతకుముందు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని, 2 ఏళ్ల కాలంలో నిధులు కేటాయించని సీఎంకు పంప్ హౌస్ను ప్రారంభించే హక్కు లేదన్నారు. ప్రాజెక్టుకు సిఆర్ఆర్ పేరు పెట్టడాన్ని సైతం వ్యతిరేకిస్తున్నామని, గతంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో లోయర్ పెన్గంగా ప్రాజెక్టు చేపట్టే అడ్డు వచ్చారని గుర్తు చేశారు. 1 ఎకరానికి నీరు ఇవ్వని పంప్ హౌస్ను ప్రారంభించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయాలపై స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని రోజులకు తమ వెంట పడ్డా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రాజెక్టు వద్దకు వెళ్లి శుద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న కోటా చెనాకా పంప్ హౌస్ను ప్రారంభం చేసిన విషయం అందరికీ తెలుసు. మేము మొదటి నుంచి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాం. నువ్వు 2 సంవత్సరాలు దాటినా
ఒక్క రూపాయి కూడా నయా పైసా కూడా ఖర్చు చేయకుండా మేము 2023 ఎన్నికల కంటే ముందు ఏ పనులు ఏ దశలో అయితే మిగిలిపోయి ఉన్నాయో అవి అట్లనే ఉన్నాయి. నువ్వు నయా పైసా ఖర్చు చేయకుండా ప్రారంభిస్తున్నావు అని చెప్పి నీ పంప్ హౌస్ ప్రారంభించడం వల్ల ఒక రైతు పొలానికి కూడా 1 ఇంచు భూమి కూడా నీటితోటి తడవనటువంటి పరిస్థితి. మరి నీ నీళ్లు విడుదల చేసినప్పుడు రైతుల పొలాలకు నీళ్ళు వెళ్తే అది ఒక లాభం అవుతుంది, రైతులు సంతోషపడతారు. నువ్వు నయా పైసా ఇవ్వకుండా నువ్వు విడుదల చేసిన నీళ్లు రైతుల పొలాలకు 1 ఇంచు కూడా భూమి తడవనటువంటి పరిస్థితి తెలిసి కూడా నిన్న మీరు ప్రారంభోత్సవం చేసినటువంటి పంప్ హౌస్ దగ్గరికి ఈ పాపాల భైరవులు, ఆ ముఖ్యమంత్రి గారు, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఇద్దరు ఇక్కడ దొంగలు తయారైంది. వీళ్ళు పాపాత్ములు. ప్రజల రక్తం దాగుదాం, పేదోళ్ళ రక్తం దాగుదాం ఇద్దరం కలిసి పేరుకు బీజేపీ, పేరుకు కాంగ్రెస్, ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు దొంగలు కలిసి నిన్న అక్కడ ఆ పంప్ హౌస్ దగ్గర ఆ భూమిని మలినం చేసిండ్రు. ఆ మలినాన్ని అదే పెనుగంగా జలంతో పాలాభిషేకం చేసి ఆ పాపాత్ములు ఎక్కడెక్కడ తిరిగిండ్రో ఆ మలినాన్ని ఏదైతే శుద్ధి చేసే కార్యక్రమం ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతుల అందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకున్నాం. దీన్ని కూడా పోలీసు వాళ్ళు కూడా ఏమైపోయిందంటే ఇక కాంగ్రెస్ డ్రెస్ వేసుకుంటే తప్పున్నది. ఇక పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరికీ చెప్తున్నా, మీరు కూడా రేపటి నుంచి కాంగ్రెస్ యూనిఫామ్ వేసుకోండి. కాంగ్రెస్ యూనిఫామ్ వేసుకొని మీరు కాంగ్రెస్ కార్యకర్తల లెక్కనే పనిచేయండి. ఏం చేస్తారా పోలీసు వాళ్ళు వచ్చి? ఎందరిమంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతారు మీరు? ఇయ్యాల ఓకే, ఇయ్యాల ఒకపోవచ్చు, ఏ రోజైనా ఒక్కరోజు ఖచ్చితంగా వెళ్తాం అక్కడికి. మీరు ఎన్ని రోజులు పోలీసులు మా దగ్గర పెడతారో, పోలీసులు రోజు ఉన్నామా ఎంబడి అక్కడ మాత్రం ఆ పాపాల భైరవులు కాంగ్రెసు బీజేపీ. అరే, 1 ఎకరం నీళ్లు వస్తలేదు భయ్, 1 నయా పైసా మీరు ఖర్చు చేయకపోతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గడ్డి వీకిండు 2 ఏళ్ళు, ఈ ముఖ్యమంత్రి ఏం గడ్డి వీకిండు. మేము అడిగే ప్రశ్న ఇది. దాన్ని శుద్ధి చేద్దామని, శుద్ధి చేస్తే వాళ్ళకు బుద్ధి వస్తుందని, అరే భయ్ మనం పోయి శుద్ధి చేసిన వాళ్ళు ఇకనైనా మనం డబ్బులు పెట్టించి రైతుల పొలాలకు నీళ్ళు ఇద్దామనేటువంటి ఆలోచన వస్తుందన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పెట్టుకున్నాం. ఇదిలా ఉంటే మాజీ మంత్రి జోగురామన్న పిలుపు మేరకు పలువురు నేతలు ప్రాజెక్టు వద్దకు వెళ్లి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి జలాన్ని పాలతో కడిగారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రైతులను మోసం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ, రైతులను మోసం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ, దుఃఖాన్ని లేకుండా బటన్లు చాలిసిన రేవంత్ రెడ్డి. పట్టణంలో వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. రిమ్స్లో తన బంధువులను చికిత్స నిమిత్తం తీసుకువచ్చి గత కొన్ని నెలలుగా బైక్లను దొంగతనం చేస్తున్న చౌహాన్ శ్రవణ్ కుమార్ను అరెస్టు చేశామని తెలిపారు. రిమ్స్తో పాటు నిర్మల్ ఆసుపత్రిలో చోరీ చేసిన 12 బైక్లను స్వాధీనం చేసుకున్నామని, దొంగ బైక్లను కొన్న వ్యక్తులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు. ఇతని పని ఏంటి అంటే వీళ్ళ నాన్నకి ఇక్కడ రింగ్లో చూపించడానికి తీసుకురావడం, మళ్ళీ ఇక్కడ నుంచి బైక్ దొంగతనం చేసి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ చేసేసి నంబర్ ఖరాబ్ చేయడం మరియు నంబర్ ప్లేట్ తీయడం, సో దట్ ఎవరికి ఆ వెహికల్ ఎవరికి ఐడెంటిఫై కాకుండా ఉంటుంది. మళ్ళీ ఇతను వాళ్ళ ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ 12 ఫ్రెండ్స్కి, నోన్ పీపుల్, అన్నోన్ పీపుల్కి ఆ దొంగ బైక్ అమ్మడం జరిగింది. దీంట్లో దాదాపు మనం
12 బైక్ రికవర్ చేయడం జరిగింది. ఆ 6 ఇతను మన హాస్పిటల్ రిమ్స్ దొంగతనం చేశారు. ఇంకా 5 వెహికల్స్ ఇతను నిర్మల్లో హాస్పిటల్ నుంచి దొంగతనం చేశారని చెప్తున్నారు. దానిలో కూడా నిర్మల్లో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక బైక్ అసలే ట్రేస్ కావట్లేదు, అది కూడా మనం ట్యాంక్ నెంబర్ నుంచి ఐడెంటిఫై చేస్తాము. సో ఇతను ఏం చేశారంటే అన్ని చేతి నెంబర్ ఖరాబ్ చేసిన తర్వాత భీంపూర్ మండలం నిపాని గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. శ్రీ రామకృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగాయి. వేడుకల్లో భాగంగా శనివారం ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వేద పండితులు రామ్ గోపాల్ శర్మ, పరమేశ్వర్, ఉమాకాంత్ శర్మ, సూరజ్ల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. కొండయ్య చౌదరి, ముడుపు మౌనీష్ రెడ్డి, నిపాని గ్రామానికి చెందిన ముస్లిం వ్యక్తి ముస్తఫా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భారీ ఎత్తున హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా కనిపించింది. డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, సర్పంచ్ గంగమ్మ, బోత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్, మాజీ డిసిసిబి చైర్మన్ భోజారెడ్డితో పాటు మండల అధికారులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా వెలిసిన దుకాణ సముదాయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. చెనాకా కొరాటా బ్యారేజ్కు దివంగత మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు పెట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. స్థానిక డీసీసీ కార్యాలయంలో నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన కృషి ఫలితంగానే చెనాకా కొరాటా బ్యారేజ్, రిమ్స్ ఆసుపత్రి, సాత్నాల ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి సుమారు 20,000 ఇండ్లను మంజూరు చేశారని, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రజా ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయన్నారు. చారిత్రాత్మక నాయకుల సేవలను గౌరవిస్తూ వారి పేర్లను ప్రజా ఆస్తులకు నామకరణం చేయడం ద్వారా రాబోయే తరాలకు వారి సేవలను గుర్తు చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవరెడ్డి, ముడుపు దామోదర్ రెడ్డి, మునిగిల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. పెన్గంగా ప్రాజెక్టుకు ఆనాడు కృషి చేసినటువంటి మహనీయులు, కీర్తిశేషులు శ్రీ రామచంద్రారెడ్డి గారి పేరు మీద పెట్టడం, మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున, మరి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త తరపున, ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున, రైతన్నల తరపున యావత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరోవైపు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, స్థానిక సర్పంచులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా జిల్లా ప్రజలకు సేవలందించిన సిఆర్ఆర్ పేరును ప్రాజెక్టుకు పెట్టడం హర్షణీయమని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమళ్ల గంగన్న, పూర్ణచందర్, శ్రీనివాస్, కొయ్యల నరేష్, ప్రఫుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ క్యాలెండర్ను శనివారం పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విడుదల చేశారు. నూతనోత్సాహంతో ప్రజలకు మరింత చేరువై విధులు నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.
పోలీసు దర్యాప్తులో మరింత సాంకేతిక పరిజ్ఞానం జోడించి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సరికొత్త నూతన విధానాలతో జిల్లా పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువై సేవలు అందించాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన ఏఎస్పీ మౌనిక, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు పెంచాల వెంకటేశ్వర్లు, సభ్యులు గిన్నెల సత్యనారాయణ, చిందం దేవిదాస్, గేడం అనసూయ, ఇచ్చోడ ఎస్ఐ వి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. బోరజ్ మండలంలోని చెనాకా కొరాటా ప్రాజెక్టుకు మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. శనివారం బోరజ్ మండల కేంద్రంలో సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో ప్రాజెక్టుల కోసం, జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన చిలుకూరి రామచంద్రారెడ్డి ఫ్లెక్సీలకు పార్టీ నేతలు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఇన్ఛార్జ్ మినిస్టర్ శివపల్లి కృష్ణ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. వాహనదారులు ప్రయాణ సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాల నివారణకు జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రమాదరహిత ప్రయాణాలతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పేర్కొన్నారు. అంటే ఈ మాంద్యదారం అనేది ఎంత డేంజర్ అంటే ఇప్పుడు మాకు బైక్ నడపాలి కదా, నిర్లక్ష్యం చేద్దాం. ఎవరి నిర్లక్ష్యం? ఆ మాంద్యదారం తెచ్చి పతంగులు ఎగిరేసే వాళ్ళ నిర్లక్ష్యం. ఈ నెల 24న పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించే విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమ గోడప్రతులను బేలా మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో విడుదల చేశారు. హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సనాతన హిందూ ధర్మవేదిక వ్యవస్థాపకులు జగదీష్ అగర్వాల్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుర్గం రాజేశ్వర్, పడకంటి సూర్యకాంత్, గండ్రస్ సంతోష్, ప్రకాష్ పవర్, దత్తనిక్కం తదితరులు పాల్గొన్నారు. सनातन धर्म हिंदू वेदिका आदिलाबाद के तत्वाधान में एक विशाल भव्य विराट हिंदू सम्मेलन का आयोजन 24 जनवरी शाम 5 बजे आदिलाबाद स्थित स्वामी विवेकानंद ग्राउंड डाइट ग्राउंड में आयोजन किया जा रहा है। मैं सभी हिंदू समाज के बंधुओं से, बहनों से निवेदन करता हूं, इस कार्यक्रम को सफल बनाने के लिए अधिक से अधिक संख्या में उपस्थित रहकर हमें हिंदू समाज की एकता विश्व को दिखाना है। आज तेलंगाना में पहली बार इतना विशाल और भव्य विराट आयोजन आदिलाबाद में सनातन धर्म हिंदू वेदिका के तत्वाधान में किया जा रहा है। मित्रों, यह कार्यक्रम कोई छोटा नहीं है, क्योंकि जो हिंदू समाज जो सोया है उसको जगाने के लिए సనాతన్ ధర్మ ఇస్కా బీడా ఉఠాయా. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం ఏఆర్ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన పరేడ్లో ఆయన పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముందుగా సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం వారితో మాట్లాడారు. ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి శనివారం నిర్వహించే పరేడ్లో పాల్గొనాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించవద్దని సూచించారు. ముఖ్యంగా సిబ్బంది ఇతరులకు లోన్ హామీలు ఇచ్చే సమయంలో సరైన వ్యక్తులకు ఇవ్వాలని, లేని పక్షంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి ఎటువంటి మినహాయింపులు ఉండవని, చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని స్పష్టం చేశారు. విధులను నిర్వర్తిస్తున్న క్రమంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కె నాగరాజు, ప్రేమ్ కుమార్, కె ఫణిధర్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, మురళి, చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Last, latte, position. Last, rest. భీంపూర్ మండలం మర్కగూడలో రాజ్గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మెగా కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహించారు. టోర్నమెంట్లో సెమీఫైనల్ మ్యాచ్ను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తిలకించే క్రీడాకారులను ప్రోత్సహించారు. తన వంతుగా గ్రామంలో సింథటిక్ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సుధాకర్, దత్తు, గడ్డం లస్మన్న, సంతోష్, గోవర్ధన్ యాదవ్, లింబాజీ, కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్ శ్రీకాంత్, మేస్రం నాగోరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన క్రీడా ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అలాగే మాజీ సర్పంచ్ సునీత జన క్రీడాకారులు తమకు ఆసక్తి కలిగిన క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకొని రాణించాలని ఎమ్మెల్యే సూచించారు. వారికి తన వంతుగా ప్రోత్సాహం అందిస్తారని పేర్కొన్నారు. ఇటువంటి వేదికలను సద్వినియోగం చేసుకుంటూ మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. స్థలాలు లేకున్నా మనము ఏదైతే మన యొక్క పంట పొలాలలో మనం కట్టెలను తీసేసి అక్కడ చదును చేసుకొని గ్రౌండ్ చేసుకొని చక్కటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం ప్రతి గ్రామాలలో. నిజంగా చాలా అభినందించాల్సిన విషయమే. సిటీలలో కానీ ఎక్కడైనా వాళ్ళకి స్టేడియం ఉంటుంది, వాళ్ళకి అన్నీ ఉంటాయి. కానీ మనము మారుమూల ప్రాంతాలలో మన పల్లెటూళ్ళలో గ్రౌండ్ దొరకాలన్న కష్టం. ఎందుకంటే భూములు అంత పీరం ఉంటుంది. ఇక్కడ పీరం అంటే తెలుసు కదా, ధరలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఆ విధంగా అక్కడ మనకు గ్రౌండ్ స్థలాలు లేకపోవడం కూడా ఒక విధంగా మనకు బాధ అనిపిస్తున్నా కానీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చాలా దీని మీద ఒక శ్రద్ధ చూపించాడు. ప్రతి గ్రామ పంచాయతీలలో ఒక పార్క్ ఉండాలి, ప్రతి గ్రామ పంచాయతీలో ఆట స్థలం ఉండాలి, ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ఉండాలి, ప్రతి గ్రామ పంచాయతీలలో వాటర్ ట్యాంకులు ఉండాలి, ప్రతి గ్రామ పంచాయతీలలో 4 పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి, గ్రౌండ్ ఊడడానికి కానీ అవి ఇవ్వని చెప్పేసి. అదేవిధంగా క్రీడా ప్రాంగణం, ముఖ్యంగా క్రీడా ప్రాంగణం ఉండాలని చెప్పేసి కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పాడు. చాలా చోట్ల కూడా మనం చేసుకున్నాం. ఇక ఇప్పుడు అవన్నీ ఎటువైనా ఆయన పోయాడు కాబట్టి ఏం కనబడతలేవు. చెట్లు కనబడతాయి, ఎక్కడ ట్రాక్టర్లు మూలకు పడ్డాయో తెలియదు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులలో నిజంగా ఒక విధంగా చూస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది. అదేవిధంగా దీపావళి దండాలు మనం చేసుకోవాలంటే గుసాడీలకు 10,000 రూపాయలు చెక్కు కూడా పటేళ్లకు అందిస్తుండే ముందే కేసీఆర్ గారు. ఇప్పుడు ఈసారి అందిందా? అందలే. కేసీఆర్ లేడు కాబట్టి అందలేదు. అట్లా మనం ప్రతిదీ మనం గమనించాలి, పని చేసేటోళ్ళకు మనం గుర్తించుకోవాలి. ఇవన్నీ మనకు చాలా ముఖ్యం. జిల్లా మున్నూరు కాపు బాలబాలికల హాస్టళ్ల నిర్మాణానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపుకు సంబంధించిన పెండింగ్ అంశాన్ని వెంటనే పరిష్కరించాలని ఏఐసిసి విచార్ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ కోరారు. ఈ విషయమై జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాతతో కలిసి సీఎంకు వినతి పత్రం అందించారు. స్థల కేటాయింపుపై అధికారిక ప్రక్రియలు పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర కేబినెట్ ఆమోదం దశలో పెండింగ్లో ఉండడంతో పేద వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. మున్నూరు కాపు బాలబాలికల హాస్టళ్ల నిర్మాణం వల్ల జిల్లాలోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని, సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావాహుల్లో వీడిన ఉత్కంఠ. కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన మహిళా రిజర్వ్ స్థానాలను ప్రకటించిన అధికారులు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాలనాధికారి సూచన. చెనాకా కొరాటా ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటన్న మాజీ మంత్రి జోగురామన్న. సీఎం పర్యటనకు నిరసనగా ప్రాజెక్టు శుద్ధికి పిలుపు. మాజీ మంత్రిని అరెస్టు చేసిన పోలీసులు. ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజం. వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వ్యక్తి అరెస్టు.
12 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ అఖిల్ మహాజన్. దొంగ వాహనాలను కొన్న వారిపై సైతం కేసు నమోదు చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.